జై ఎన్టీఆర్. ఈనాడు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మనందరం కూడా ప్రజాస్వామ్యానికి విలువ తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే ముఖ్యమంత్రి పదవికే ప్రతి ఒక్కరు పదవి కావాలంటే ఆ పదవే ఎన్టీ రామారావును ఆహ్వానించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. కాబట్టి మనందరం కూడా ఏదైతే ప్రజలకు సామాన్య ప్రజలకు న్యాయం చేసింది నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజే అయింది. అదే రకంగా రైతులకు ఉచిత కరెంటుగా 50 రూపాయలు మినిమం 50, లేకపోతే ఆ రోజున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో 50% రైతులు పండించిన పంటకు కరెంట్ బిల్లు ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉండే. అలాంటిది లేకుండా రామారావు ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి వాటర్ వస్తుంది, ఇక్కడ తెలంగాణలో ప్రతి ఒక్కరికి బిల్లు బోరింగ్ల మీద నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రిగా ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఉద్యోగస్తులు 5 లక్షల ఉద్యోగాలు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు అందరూ కూడా ఈ ఉద్యమం జరిగినప్పుడు మనందరం 2 రాష్ట్రాలు అయితే అన్నదమ్ములుగా విడిపోదామని చెప్పి ఉద్యమం చేస్తే ఈరోజు చంద్రబాబు రావద్దు, పవన్ కళ్యాణ్ రావద్దు అని కొంతమంది పని కట్టుకొని పొద్దున్న లేస్తే ఏదైతే పని బాట లేకుండా పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి సామాన్య ప్రజలు రెచ్చగొడుతూ వాళ్ళు చేస్తున్నారో అది పద్ధతి కాదు. నీవు రావద్దు అంటే ఖచ్చితంగా అవసరమైతే నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ముట్టడిస్తాం. కాబట్టి రావద్దని 10 మీద ఒక రౌడీ గుండా కింద మాట్లాడినట్టే మేము భావిస్తున్నాం. అవసరమైతే నువ్వేమన్నా కాసిం రేజుకి వారసునివా రావద్దు అంటున్నావంటే ఇదేమన్నా పాకిస్తాన్ ఇది. కాబట్టి వచ్చి తీరుతాం. నువ్వే కాదు ఎంతమంది తెలంగాణ వాళ్ళు మాట్లాడినా ఇది తెలంగాణ కాదు ఆంధ్ర ఉద్యమము. ఏదైతే దేశం కోసం స్వాతంత్రం కోసం ఆనాడు ఉద్యమం చేసింది ఆంధ్ర మహాసభల కిందనే ఉద్యమం చేశాను తప్ప తెలంగాణ కింద ఎప్పుడు చేయలే. ఈరోజు ఈ యొక్క హైదరాబాదు అభివృద్ధి అయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళతోటి అభివృద్ధి అయింది. నైజాం తర్వాత ఆంధ్ర వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారని డంకపదంగా కోరుతున్నా. రావద్దంటే వచ్చి తీరుతాం. అవసరమైతే ఏం చేస్తావో నీ ఇల్లు కూడా మేము ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.